చాలామంది మన జీవితంలో మనం ఎక్కువగా ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ట్రైన్‌లో ప్రయాణం చేసే చాలామందికి తెలుసు బహుశా ఒక్కొక్కసారి మనం ఈ రిజర్వేషన్ బుక్ చేసుకున్న తర్వాత గూడా వెయిటింగ్ లిస్ట్ ఆర్ఐసీ లాంటియి అయిన తర్వాత అది కన్ఫర్మ్ అయ్యే సమయానికి మనకు ఆర్ఐసీ వచ్చేస్తుంది. ఆర్ఐసీ అంటే ఈ సైడ్ లోవర్ బెర్త్‌ని ఇద్దరికి ఇచ్చేస్తారు. రాత్రి ప్రయాణమైతే రాత్రి మొత్తం ఆహ్, ఇద్దరు ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంటుంది. అసలు ఎవరు సరిగ్గా నిద్రపోయే పరిస్థితులుండవు. చాలా మందికి తెలుసు. అయితే నేను ఒకరోజు ఇలాగే వెళ్తున్నప్పుడు నాకు ఇలాగే ఆర్‌ఏసీ చాలా సందర్భాల్లో చాలా సార్లొచ్చింది. కొన్ని సందర్భాల్లో మనం అత్యవసరం లేకపోతే ఆ యాత్రను ఆహ్, క్యాన్సెల్ చేసుకున్నాం. లేదా అత్యవసరం ఉంటే ఎలాగోలా కష్టపడి వెళ్ళాం. ఒకసారి ఇలాగే ఆర్‌ఏసీ అయినప్పుడు అప్పుడే నాకొక మన ఎక్స్ ముస్లిం ఫ్రెండ్ కాలొస్తే మాటల సందర్భంలో ఆయన చెప్పాను. సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు బోయ్. ఇది హాఫ్ సీట్‌లో ఎళ్తున్నాను. వేరే దారి లేదు అంటే అతను నాకో సలహా ఇచ్చాడు. అదేంటంటే మీకు నవ్వు రావచ్చు ఆ సలహా వింటే. ఇప్పుడు అతనికి నాకు ఆ విషయం గురించి మంచి ధారణ ఉంది గాబట్టి అది తెలిసింది. మేమిద్దరం నవ్వుకున్నాం. అతనేమన్నాడు, "సరే ఆ సీట్ ఎలాగూ సగమే దొరికింది కాబట్టి బుర్రాక్ ట్రై చేయకూడదా?" అన్నాడు. అరే! ఆ బుర్రాహ్ యాత్ర గురించి మా ఇద్దరికీ హ్మ్, సరి అయిన అవగాహన ఉంది గాబట్టి అది అలా నవ్వుకున్నాం. అయితే ఇప్పుడు ఆహ్, దాని ప్రసక్తి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు నేను దాని గురించే ఇక్కడ మీకు వివరించబోతున్నాను గాబట్టి, ప్రసక్తిని ఒకసారి గుర్తు చేశానంతే. ఈ సంఘటన ప్రారంభించే ముందు నేను మీకొక ఫోటో ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో ఇద్దరి ఫోటో మీకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒ ఆ పురుషుడు అంతరిక్షంలో యాత్ర చేసిన రెండవ పురుషుడు, అంతరిక్షంలో యాత్ర చేసిన మొదటి స్త్రీ. అప్పుడు మీకు అనుమానం రావచ్చు. మరి ఈ అంతరిక్షంలో మొట్టమొదట ప్రయాణం చేసిన పురుషుడెవరు అని. అదే పక్కన పెట్టాం. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆ మొదటి వ్యక్తి ఎవరు అని మీరు నిర్ధారించుకోవచ్చు. ముగ్గురు అంతరిక్ష యాత్రికులు చంద్రమండల యాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత పెసిఫిక్ సముద్రంలో ఆ అంతరిక్ష వాహనంలో వాళ్ళు దిగినటువంటి చిత్రం ఇది. వాళ్ళు ఆ సముద్రంలో దిగిన వెంటనే వాళ్ళని ఒక ట్యూబ్‌లోకి మారుస్తారు. ఎందుకంటే ఆ అంతరిక్షంలో ఏదైనా సూక్ష్మజీవులు, వైరస్‌లు, పైథోజన్స్ ఉంటాయో, మరి వాళ్ళు ఏ పరిస్థితుల్లో అక్కడి నుంచి వచ్చారో అని దాని తర్వాత వాళ్ళని మళ్ళీ ఒక బాక్స్‌లోకి మార్చి హోమ్ క్వారంటైన్‌లోకి వాళ్ళని ఉంచుతారు. అంటే పరీక్షించడానికి. వాళ్ళ ద్వారా ఏదైనా సూక్ష్మ క్రిములు వచ్చాయా? ఏదైనా పాథోజన్స్ అట్లాంటివి ఏమైనా అంతరిక్షంలో ఉండి, అది వీళ్ళ ద్వారా భూమికొస్తే అది భూమికి ప్రమాదం అవుతుంది కాబట్టి, ఇక్కడ నివసిస్తున్నటువంటి మానవ సమూహానికి ఒక పెద్ద ఆహ్, సమస్యగా పోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారి చంద్రమండలంలో యాత్ర చేసి వచ్చినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళని హోమ్ క్వారంటైన్‌లోకి పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు గూడా ఉన్నాయి. ఈ అంతరిక్షంలో యాత్ర చేసి వచ్చినటువంటి ఈ సందర్శకులను, వ్యోమగాములను సందర్శించడానికి అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ వెళ్ళినప్పటికీ వాళ్ళు ఆ గదిలో బంధించబడి అంటే వాళ్ళను ఆహ్, డై నేరుగా వాళ్ళను చూసే అవకాశం లేదు. గ్లాస్‌లో నుంచి నిక్సన్ చూస్తున్నారు వాళ్ళను. ఎందుకంటే అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సమస్య. ఏదైనా సూక్ష్మ జీవులను తీసుకొచ్చారా? వాళ్ళ ద్వారా వచ్చాయా? అని. ఆ దృశ్యం మీకు కనిపిస్తుంది. నిక్సన్ వాళ్ళను సందర్శించినప్పుడు వాళ్ళు అద్దాల గ్లాస్‌లో ఉన్నారు లోపల. జాగ్రత్తలు తీసుకుని ఈ అంతరిక్ష ప్రయాణం అన్నది ఇంత సమస్యాత్మకమైనది, ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి యాత్ర ఇది. అందుకే వాళ్ళు ఖురాన్‌లో సూరె బనీ ఇస్రాయిల్‌లో పదే పదే అడిగారు. నువ్వు ఆకాశంలో ఎగరగలిగే
సామర్థ్యము గాని, చమత్కారము, అద్భుతం నీ దగ్గర ఉంటే మేము చూస్తూ ఉండగా నువ్వు ఆకాశంలోకి ఎగిరి చూపించు అని. వాళ్ళను ఈ హోమ్ క్వారంటైన్‌లో పెట్టి వాళ్ళ మీద పరీక్షలు జరుపుతున్నప్పుడు నాసా శాస్త్రజ్ఞులు ఏం చెప్పారో తెలుసా? ఒకవేళ వాళ్ళ ద్వారా ఏదైనా ఇలాంటి భయంకరమైనటువంటి సూక్ష్మజీవులు గాని వచ్చి ఉన్నట్లయితే, అదే గదిలో వాళ్ళు తమ యొక్క నిర్భాగ్యకరమైనటువంటి మృత్యువును చేరే వరకు మేము ఏమి చెయ్యలేని పరిస్థితిలో బయట నుంచి వీక్షకులుగా మారిపోతాం తప్ప ఏమి చెయ్యలేం. వాళ్ళు ఆ నిర్భాగ్యకరమైనటువంటి మృత్యువులోకి వాళ్ళు వెళ్ళిపోతున్నది చూసి మనం క్షోభపడడం తప్ప మనం ఏమి చెయ్యలేమని చెప్పేది నాసా శాస్త్రజ్ఞులు అప్పుడు. వాస్తవం అది. వాళ్ళ ద్వారా ఏదైనా భయంకరమైనటువంటి సూక్ష్మజీవులు ప్రయాణం చేసి వాళ్ళ ద్వారా వచ్చినట్లయితే వాళ్ళను భూమి మీద సమూహంలోకి వదలడానికి వెళ్ళలేదు. అది మొత్తం భూమి నశించిపోతుంది. కాబట్టి వాళ్ళని ఆ గదిలోనే మృత్యులోకి మనం తోసేయవలసి వచ్చేది. కానీ అదృష్టం కొద్దీ వాళ్ళ ద్వారా ఏ సూక్ష్మజీవులు రాలేదు కాబట్టి దాని తర్వాత కొన్ని వారాల ఆ హోమ్ క్వారంటైన్ తర్వాత వాళ్ళు బయటికి రావడం, వేరే వేరే దేశాల్లోకి అభినందన సభలు ఇలాంటివి జరిగాయి. ఇంత తతంగం ఉన్నటువంటి ఈ అంతరిక్ష యాత్రను కేవలం నిమిషాల్లో ముగించి వచ్చాను అని చెప్పడంలోనే మనకు ఈ వింత ఆశ్చర్యం, ఇందులో ఉన్నటువంటి ఈ లొసుగులు, ఈ ఫాంటసీలు, ఈ కల్పనలు. అయితే ఇస్లామిక సాహిత్యంలో ఏడి 619లో జరిగినట్టు వ్రాయబడినటువంటి ఒక ఐతిహాసికమైనటువంటి ఆకాశయాత్ర అంటే ఇస్రా, ఖురాన్లో ఒక వచనం వస్తుంది, సుబ్హానల్లదీ అస్రా బి అబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా అని. ఈ ఒక రాత్రి ఈ మస్జిదుల్ హరాం నుంచి మస్జిదుల్ అక్సా అంటే ఇప్పుడు మక్కా స్థితి చేస్తున్నటువంటి స్థలం నుంచి జెరూసలంలోకి చేయబడినటువంటి యాత్ర, మళ్ళీ అక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్ళి వీళ్ళ బాస్ను కలుసుకొని వచ్చినటువంటి యాత్రనే, ఆ రాత్రి జరిగిన ఆ ఐతిహాసికమైనటువంటి యాత్రనే ఈ మేరాజ్ యాత్ర అంటారు. అదే ఆ ఆ ఇస్లామిక సాహిత్యంలో వ్రాయబడినటువంటి ఈ కథ ఒకవేళ మీరు చదివినా విన్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే అది మీరు వింటే అర్థమవుతుంది. మీకు చదివితే అర్థమవుతుంది, వింటే అర్థమవుతుంది. అదే మీరు వినబోతున్నారు ఇప్పుడు. ప్రపంచానికి మొట్టమొదటిసారి ఈ ఐతిహాసికమైనటువంటి యాత్ర గురించి తెలిసింది ఈ మొట్టమొదటిసారి మొహమ్మద్ యొక్క చరిత్ర రాసిన ఇబ్నె ఇషాఖ్, అంటే మొహమ్మద్ చనిపోయిన దాదాపు 100-150 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన ఇబ్నె ఇషాఖ్ ద్వారా రాయబడినటువంటి ఆ చరిత్ర పుస్తకంలో మొట్టమొదటిసారి ఇది ప్రత్యక్షమైంది ప్రపంచానికి. అప్పుడు కానీ ఈ ఇస్లాం గురించి కానీ, మొహమ్మద్ గురించి కానీ, కాబా గురించి కానీ, మక్కా గురించి కానీ ఆ చరిత్ర మొత్తం తెలిసింది ఆ ఇబ్నె ఇషాఖ్ రాసినటువంటి ఇస్లామిక చరిత్ర ద్వారా. దాని తర్వాత చాలా వ్యక్తులు, చాలామంది వేరే వేరే వ్యాఖ్యానాలు చేశారు, చాలామంది చాలా కథలు రాశారు, అది వేరే విషయం. దాని తర్వాత ఇబ్నె హిషాం రాశాడు, ఆ ఇబ్నె ఇషాఖ్ని ఆధారం చేసుకుని ఇబ్నె హిషాం కూడా రాశాడు. అయితే ఇది దీని యొక్క పూర్వ చరిత్ర. చనిపోయిన 150 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన ఈ కథల యొక్క సత్యసంధత ఎంత అన్న దాని మీదకి నేను వెళ్ళట్లేదు. మనం ఇప్పుడు కేవలం, ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యాత్రకు ఉన్నటువంటి సాహసికమైనటువంటి ఐతిహాసికమైనటువంటి యాత్ర గురించి వివరాలు చెప్తాం. అది కాబా నుంచి జెరూసలం మస్జిదుల్ అక్సాకు కొన్ని నానో సెకండ్స్లో ఈ గాడిద కంటే ఎక్కువ, గుర్రం కంటే తక్కువ ఉన్న ఒక జంతువు మీద చేసిన యాత్ర యొక్క వివరాలు చాలా చరిత్ర రాసినటువంటి రచయితలు చాలా విధాలుగా దాన్ని వర్ణించి రాశారు. కానీ ఎవ్వరు కూడా ఆ బుర్రాఖ్ అన్న దాని మీద జిబ్రాయిల్ కూడా కూర్చున్నాడా, లేదా ముహమ్మద్ ఒక్కడే ప్రయాణించాడా, జిబ్రాయిల్ కేవలం వాయు రూపంలో ఉన్నాడా అన్నది స్పష్టంగా ఎవరూ రాయలేదు దాన్ని. అయితే
ఈ కథ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇస్లామిక సాహిత్య చరిత్రలో కాదు ఇది. ఇది ఇప్పుడు నేను వివరించినటువంటి ఇబ్నే ఇషాక్ గాని, సహీ అల్ బుఖారీ గాని, సహీ ముస్లిం లాంటి వాళ్ళు గాని దాదాపు 8వ శతాబ్దంలో రాశారు వాళ్ళు ఆ పుస్తకాలు. దాదాపు దానికంటే కొంచెం ముందే ఉన్నటువంటి ఈ జొరాస్ట్రనిజం అన్నది మీరు బహుశా తెలుసు చాలా మందికి. అది అప్పటికే ఉన్నటువంటి అది ఒక మతం. అందులో ఈ కథ ప్రత్యక్షమవుతుంది. అందులో కూడా ఒక జంతువు మీద యాత్ర చేసి వాళ్ళు విశ్వసిస్తున్న ఒక దేవుణ్ణి సందర్శించి రావడం అన్నది ఈ కథ వాళ్ళ వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో ప్రత్యక్షమైంది. కానీ ఇస్లామిస్టులు దీన్ని నమ్మరు. ఓహ్! ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది మొట్టమొదటిసారి మా ప్రవక్త మాత్రమే ఎళ్ళిన కథ ఇది. మా దగ్గరే ఉంది అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ చరిత్రక పుస్తకాల కంటే కూడా వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో ఇది ప్రత్యక్షమైనటువంటి కథ ఇది. జొరాస్ట్రనిజం అన్నది ఇస్లాం కంటే ముందు ఉంది. చాలా విషయాలు అక్కడి నుంచే కాపీ కొట్టినట్టుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఏకదైవం ఇలాంటి సిద్ధాంతాలన్నీ అందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యాత్ర ప్రారంభించే ముందు నేను చెప్పినట్టు మొహమ్మద్ యొక్క శరీరాన్ని కోసేసి ఆ అవయవాలు మొత్తం జంజం నీళ్ళలో కడిగేసి దాంతోపాటు భక్తిని అంటే ఈమాన్లు అంటే మూర్ఖత్వాన్ని అందులో లోపలేసి కుట్లు వేసి తీసుకో మదర్సా మూర్ఖత్వం కూడా దాంట్లోకి లోపల పెట్టేసి కుట్టేయడం అనమాట. దాన్ని ఈమాన్ అంటారు. ఆ ఈమాన్కు మారు పేరు చెప్పాలి అంటే మూర్ఖత్వం అనే చెప్తాను నేనైతే. అయితే ఈ యాత్ర ప్రారంభించి ఆకాశంలో వెళ్తున్నటువంటి సమయంలో చాలా చోట్ల ఆగి ఒక చాయ్ సిగరెట్ దమ్మొక తీసుకొని వెళ్తున్నారు వీళ్ళు ఇద్దరు. ఇప్పుడు మనం అడ్రస్ అడిగే అవసరం లేకుండా జీపీఎస్ లాంటి సంవిధానం ఉంది మన దగ్గర. ఇప్పుడు కార్లో కానీ ఎందులోనైనా మనం యాత్ర చేస్తూ ఉంటే ఇంతకు ముందు కాలంలో అయితే మనం అడిగేడి వెళ్ళేవాళ్ళం దారి. ఇప్పుడు అది అవసరం లేదు. జీపీఎస్ ద్వారా మనకు తెలిసిపోతుంది. కానీ అయితే వీళ్ళు దాంట్లో దారి మధ్యలో జిబ్రాయిల్ మరియు ముహమ్మద్ చాలా చోట్ల ఆగి వెళ్ళినట్టుగా కథ ఉంది. వీళ్ళు ఆగింది అడ్రస్ అడగడానికి కాదు, దారి తప్పి కాదు. వీళ్ళు దిగింది ఆ 2 రకాత్ ప్రార్థన చేయడానికి. నమాజ్ 2 రకాత్ నమాజ్ అంటే ముస్లింలకు తెలుసు, మీకు తెలుసో తెలియదో నాకు తెలీదు. ఆ 2 రకాత్ నమాజ్ నిర్వహించి ఒక్కొక్క చోట మళ్ళీ అక్కడ ఛాయ్ తాగి ఓ దమ్ము కొట్టి మళ్ళీ యాత్ర ప్రారంభం. మొట్టమొదటిసారి వీళ్ళు దిగినది మదీనా అన్న స్థలంలో. జిబ్రయిల్ ఈ దైవదూత అనే జిబ్రయిల్ అడుగుతున్నాడు మొహమ్మద్, ఈ స్థలం తెలుసా నీకు అని. అబ్బాయి నాకు తెలియదు, నేను మక్కా దాటి రాలేదు కదా సార్, నాకేం తెలుసు, దీన్నే మదీనా అంటారు, యత్రీబ్ ఇదే స్థలం. మరి అక్కడ ఓ 2 రకాత్ నమాజ్ చదువుకొని మళ్ళీ అక్కడ నుంచి యాత్ర. చాలా చిన్న స్టాప్ అన్నమాట. మళ్ళీ దాని తర్వాత ఈ మౌంట్ సినాయ్, ఈ మౌంట్ సినాయ్ అన్న ప్రదేశానికి క్రైస్తవంలోను ఇటు యూద మతంలో ఇటు ఇస్లాంలోను చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి స్థలం ఇది. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రస్తావన ఇస్లాం కాబట్టి దీనికి ఇస్లాంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే ఈ స్థలంలోనే మూసాకు మొట్టమొదటిసారి ఈ ఖురాన్లో అల్లాహు ఇన్నని అనల్లాహు లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుద్ని వఖీముస్ సలాత లిదిక్రి అని మొట్టమొదటిసారి మూసాకు తన స్వరాన్ని వినిపించాడు. ఓ మూసా, ఓ మూసా, నిశ్చయంగా నేనే అల్లాహును, నేను తప్ప మరొక్క ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు, నన్నే స్మరించు, నమాజ్ స్థాపించు అని ఆ మూసా ఈ ఖురాన్లోని అరబీ అల్లాహు వాయిస్ మెసేజ్ పంపించినటువంటి స్థలం ఇది. ఇలా ఒక 2-3 చోట్ల ఆగిన తర్వాత మీకు మస్జిద్ అల్ అఖ్సాలోకి వెళ్తుంది ఇది. అంటే అప్పుడు ఈ మసీద్ ఉందా అంటే అది లేదు. ఈ యాత్ర వీళ్ళు చేసినప్పుడు మసీద్ లేదు అక్కడ. ఈ 2వ ఖలీఫా ఉమర్ ఈ జెరూసలంను ఆక్రమించుకున్న తర్వాత నిర్మించబడింది అల్ అఖ్సా మస్జిద్ అది. ఇలా ఉంటుంది మరి కథ, మామూలుగా ఉండదు.
అయితే ఇప్పుడు ఇది చాలా సందర్భాల్లో నేను చాలా సార్లు ఈ కథ చెప్పాను కాబట్టి, దాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పేసుకొని వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే ఇప్పటికే వీడియో 17, 20 నిమిషాలు అయ్యేలాగా ఉంది ఇది. అక్కడి నుంచి అక్కడ మస్జిదుల్ అక్సాలో ఏమవుతుందంటే, అప్పటికే వచ్చినటువంటి పూర్వ ప్రవక్తులందరూ అక్కడ ముహమ్మద్ వచ్చాడని వాళ్ళు ఆ నమాజ్ ప్రార్థన నిర్వహించడానికి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వెనక నిలబడ్డారు. ఆదం, ఇబ్రాహీం, మూసా, ఈసా అందరూ. అప్పటి వరకు ప్రపంచంలో ఎంతమంది ప్రవక్తలు వచ్చారో వాళ్ళందరూ వచ్చి మొహమ్మద్ వెనకాల నిలబడి నమాజ్ నిర్వహించారు. ఎందుకంటే మొహమ్మద్ వాళ్ళ లీడర్. చిట్ట చివరి వాడైనా సరే నాయకత్వం వహించేవాడు కాబట్టి. అక్కడ అది ముగించుకొని మళ్ళీ ఆకాశయాత్ర ప్రారంభమైంది. మొదటి ఆకాశం. అక్కడ ఆదం ఎవరో ఉన్నారు. జిబ్రాయిల్ తలుపు కొడుతున్నాడు. ఎవరు అంటే జిబ్రాయిల్ని అంటున్నారు. కూడా ఎవరైనా ఉన్నారంటే మొహమ్మద్ ఉన్నాడు. అంటే మొహమ్మద్కు ఆహ్వానం ఉందా, ఇక్కడ అనుమతి ఉందా అని అడుగుతున్నాడు. అవును, అనుమతి ఉంది, చైర్మన్ గారు పిలిచారు అంటున్నాడు. డోర్ తీస్తున్నాడు. వీళ్ళిద్దరు పరస్పరం ప్రత్య నమస్కారాలు చేసుకుంటున్నారు. మొహమ్మద్ అంటున్నాడు, తెలుసా ఇతను ఆదం అంటే ఇక్కడ కింద అతని వెనకాలే నమాజ్ నిర్వహించారు. కానీ 1,24,000 ప్రవక్తలు వచ్చారు కదా, మొహమ్మద్ ఎవరిని ఎలా గుర్తుపడతాడు? జిబ్రాయిల్ పరిచయం చేస్తున్నాడు. ఇలా దాటుకుంటూ దాటుకుంటూ 7 ఆకాశాలు దాటేశారు. 7 ఆకాశాల్లో 7 ప్రవక్తలు కూర్చొని ఉన్నారు. ఒక చోట ఇబ్రాహీం, ఒక చోట మూసా, ఒక చోట ఈసా, ఎవరెవరో ఉన్నారు. అది నేను చాలా వీడియోలో చెప్పాను, అది చాలా వివరంగా. అక్కడ మళ్ళీ అదే గేట్ కీపర్ అడుగుతున్నాడు, వాచ్మెన్ ఎవరు అంటే, నేను జిబ్రాయిల్ని. ఎవరున్నారు కూడా అంటే మొహమ్మద్. అనుమతి ఉందా రావడానికి అంటే ఉంది, పర్మిషన్ ఉంది, చైర్మన్ గారు పిలిస్తేనే తీసుకొచ్చానని అనడం. అలా వెళ్ళినటువంటి ఆ యాత్ర చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పటికి. అంటే జిబ్రాయిల్ అంటాడు, ఇక నేను లోపలికి నాకు ప్రవేశం లేదు, ఈ సిద్రతుల్ ముంతహా అన్న ఒక స్థలం ఉంది, అక్కడ వరకే నా ప్రవేశం, దాని తర్వాత నేను ఒక్కడే వెళ్ళిపోవాలి లోపలికి రూమ్లో. చైర్మన్ నీకు ఆయనకు కలిసే సంభాషణలో నేను ఉండను, నాకు అనుమతి లేదు అని మొహమ్మద్ను వదిలేస్తాడు. కాఫీ విత్ అల్లా ఎదురెదురుగా కూర్చొని, ఏమో మొహమ్మద్ ఏంటి విశేషాలు, అంత బాగేనా, నీ కోరికలన్నీ బాగా తీరుతున్నాయిగా? ఏం కోరికలు లేండి. ఏంటి ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, ఏం కావాలి చెప్పు? ఏం లేదండి, చిన్న చిన్న కోరికలు. నాకేముంటాయండి చిన్న చిన్న కోరికలు? ఏంటి ఆ కోరికలు ఏంటో చెప్పు మరి, ఒకసారి ఓ లిస్ట్ చూపించు, ఏంటి నీ కోరికలు అంటే అప్పుడు చూపిస్తున్నాడు. ఏముందండి, మన చిన్నమ్మ కూతుళ్ళు, పెద్దమ్మ కూతుళ్ళు, వాళ్ళని అందరినీ, వాళ్ళ అందగత్తెలు నా చుట్టూ తిరుగుతూ ఉంటే చూస్తూ నా చెల్లెలు అని భావించి వదిలేయగలనా సార్? మీరు ఆలోచించాలి. కానీ వాళ్ళు నా చెల్లెలు అవుతారు, అది ఇది లొట్టు లొసుగు అంటే వాళ్ళు అందాలు ఊపుకుంటూ నా ముందు తిరుగుతూ ఉంటే నేను ఎలా ఊరుకోవాలి సార్? మీరేమో నాకు 30 పురుషుల శక్తి ఇచ్చి పంపించారు, నేనేమో ఆరగలేకపోతున్నాను. వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నది నా పెద్దమ్మ కూతురు, చిన్నమ్మ కూతురు, మామ కూతురు, ఇల్లు అంటే ఇక నేను ఎలా సార్ ఆగేది? ఈ సమస్యకు పరిష్కారం కావాలి నాకని మొండి పట్టు పెట్టాడు. చైర్మన్ సార్ అన్నాడు, ఏముందిలే, నేను వచనం ఇచ్చేస్తాను, దాని తర్వాత చిన్నమ్మ కూతురు, పెద్దమ్మ కూతురు ఎవరినైనా సరే నువ్వు వాడుకోవచ్చు, అది అది పెద్ద విషయం ఏం కాదులే, వచనమే కదా, ఇచ్చేస్తానులే, తీసుకెళ్ళని ఇచ్చేసి. ఏముందిలే మొహమ్మద్, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు నీవే తీర్చుకోలేయా, దానికోసం అంతా ఇంత దూరం నా దగ్గర రాకూడదు. అబ్బే, మా పెదనాన్న ఉన్నాడు సార్, అబు తాలిబ్, చాలా మొండిఘటం. వాళ్ళంతా నీ చెల్లెలరా, అలా చూడకూడదురా అని సొల్లు కబుర్లు చెప్తా ఉంటాడు. ధార్మికత, నైతికత అని ఏవేవో వాగుతూ ఉంటాడు. ఎలా సార్? అందుకే మీ దగ్గర రావాల్సి వచ్చింది దీనికోసం. మరి వీళ్ళు మాత్రమే ఇప్పుడు నాకు కనిపిస్తున్నారు, కానీ నేను కిందికి దిగిన తర్వాత ఇంకా కొత్త కొత్త స్త్రీలు కూడా నా చుట్టూ చేరొచ్చు కదా సార్? మరి వాళ్ళని చూస్తే నాకు ఈ 30 పురుషుల శక్తి పొంగి పొర్లితే నేనేం చేయాలి అంటే, సర్లే పోయి, ఏ స్త్రీ తనను తాను సొంతంగా అర్పించుకున్నా నీకు ఏ అభ్యంతరం లేకుండా ఈ వచనంలో అది కూడా రాసేసానులే, తీసుకెళ్ళు,
నా యొక్క అనుచరులున్నారు. మొత్తం నా సమూహం ఉంది గదా! వాళ్ళ కోసం ఏంటి తీసుకెళ్ళడానికి మరి వాళ్ళకేదైనా తీసుకెళ్ళాలి గదా! ఓహ్! లడ్డో, జిలేబియో ఏదైనా తీసుకెళ్ళకపోతే ఆళ్ళేం ఎలా నమ్ముతారు నేను ఆకాశయాత్ర చేశానంటే? ఏముందిలే రోజుకు ఆళ్ళు ప్రార్థనలు జేస్తారు గదా! రోజుకో 50 ప్రార్థనలు చేయమని చెప్పు నాకు. ఓకే బాస్ అని చెప్పి ఆ 50 ప్రార్థనలు తీసుకొని వెనక్కి తిరిగాడు. ఈ మూసా యూదుల ప్రవక్త ఉన్నారు గదా! మూసా ఆయన వెళ్ళేటప్పుడే చెప్పాడు. "మొహమ్మద్ జాగ్రత్త, ఏదేదో చెప్తాడు, మాయ చేస్తాడు. నాకు వెళ్ళేటప్పుడు ఒకసారి నా చెవిలో ఏం చెప్పాడో ఒకసారి చెప్పేసి వెళ్ళు" అంటాడు. అప్పుడు సరే మూసా చెప్పాడు గదా! సలహా ఇచ్చాడు. మనం చెప్పేసి వెళ్దామని మూసా దగ్గరికెళ్ళాడు. ఏమిచ్చాడంటే ఈ సొంత లిస్టు పరిష్కారం చేసింది చెప్పడు. ఏముంది 50 సార్లు ప్రార్థన చేయమని చెప్పారు. పిచ్చోడా! నీకు మెదడు లేదు. మీ చైర్మన్‌కి మెదడు లేదు. ఒక మనిషి భూమిలో 50 సార్లు ఎలా ప్రార్థిస్తార్రా బాబు! ఆలోచించావా? వెళ్లి తగ్గించి తీసుకురా అంటే ఎళ్ళాడు. మళ్ళీ 45, 40 మళ్ళీ చెప్పాడు. మళ్ళీ వెళ్ళాడు. ఇలా చివరికి 5 అయిన తర్వాత ఇక మొహమ్మద్ అన్నాడు, ఇంకా మూసా దగ్గరికెళ్తే ఇది మొత్తానికే లేకుండా చేస్తాడు. ఇక మూసా కనిపించకుండా మనం కిందకి దిగేస్తాం. వెళ్ళిపోదాం పదా! అని కిందికి దిగుతుంటే మళ్ళొకటి గుర్తుకొచ్చింది మొహమ్మద్‌కు. జిబ్రాయిల్‌తో అన్నాడు, "ఆహా! ఆపు, ఆపు బుర్రాకు నాపు. మళ్ళీ ఏం రా బాబు! మళ్ళీ ఏం జరిగిందని ఒక్కటి మర్చిపోయానన్నాడు." "అదేంటి నాన్న ఏం మర్చిపోయావు? ఇంకేం మర్చిపోయావురా? మొత్తం పెద్ద లిస్టే కదా తీసుకొచ్చుకొని పరిష్కారం చేయించుకున్నావు." "ఆ! నాకు నేను కుర్రాడిని దత్తత తీసుకున్నాను గుర్తుందా నీకు? జయీద్ అనేవాడు." "అవును. ఆడికి పెళ్లి చేశానే ఓ అమ్మాయి. అద్భుతమైనటువంటి అందగత్తె. ఒకసారి చూసేసాను నగ్నంగా. కర్మకాలింది. అప్పటి నుంచి ఆగలేకపోతున్నాను. మరి ఏం కావాలి ఇప్పుడు? ఆ! ఆమెకు మీద కూడా నాకు అనుమతి కావాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళలేంరా బాబు. కావాలనుకుంటే మనం వాట్సాప్‌లో మెసేజ్ ఇచ్చి దానికోసం ఓ వచనం తెప్పించుకుందాం పదా కిందికి" అని బలవంతంగా జిబ్రైల్ తీసుకొచ్చేసాడు. ఇది సంక్షిప్తంగా ఇది ఆ కథ.